క్లాస్లో మనం అడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. అసలు ఈ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, వీటిని ఎక్కడ వాడాలి, వాడడం వల్ల యూజ్ ఏంటి, వాడకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదండి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద సెన్స్ భాషా భాగాలు. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి 8 భాషా భాగాలు ఉన్నాయి, రైట్? అవునా కదా? 8 Yes, భాషా madam. భాగాల్లో నౌన్, ప్రనౌన్, Verb. వర్బ్, ఇప్పుడు యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జంక్షన్, ఇవన్నీ కూడా మనకి 8 భాషా భాగాలు. 8 వచ్చాయా లేవా అండి? నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. సో 8 కూడా మనకి ఉన్న భాషా భాగాలు. నౌన్ అంటే పేరు అని చెప్పి మనకి తెలుసు. ఈ పేరుకు బదులుగా వాడేది ప్రనౌన్. నౌన్ అంటే పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి, రాజు, సీత, గీత, ఇలా ఏదైనా ఒక పేరు. మనిషి పేరే కాదండి, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇవన్నీ కూడా మనకి నౌన్ కింద వస్తాయి. దానికి బదులుగా వాడేది ప్రనౌన్ అన్నమాట. అవునా? నౌన్ కి బదులుగా వాడేది ప్రనౌన్. అంటే ఆ ప్రదేశానికి బదులుగా మనం ఇట్ అని, దేర్ అని ఇలా వాడతాం. మగవాళ్ళకి బదులుగా హీ అని, ఆడవాళ్ళకి బదులుగా షీ అని, మనకి బదులుగా మనం చెప్పాలి అంటే ఐ అని, ఇలాగా 7 రకాల ప్రనౌన్స్ ఉన్నాయి అన్నమాట. 7 ప్రనౌన్స్ ఏంటవి అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఈ 7 కూడా ప్రనౌన్స్ అండి. అంటే నామవాచకం అంటే నౌన్ అయితే నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము, దాన్ని ప్రనౌన్ అంటాం ఇంగ్లీష్లో. తర్వాత ఈ నౌన్ కానీ ప్రనౌన్ కానీ చేసే పని అది నథింగ్ బట్ యాక్షన్. యాక్షన్ అనేది వర్బ్ కింద తీసుకుంటాం. వర్బ్ అంటే పని అండి. ఇప్పుడు ఈ 3 మీకు క్లియర్ గా ఉన్నాయి కదా. నౌన్ ఏంటి, ప్రనౌన్ ఏంటి, వర్బ్ ఏంటి అనేది క్లియర్ గా ఉంది. టాపిక్ ఏమో యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ అని అన్నారు. మరి మీరేంటండి నౌన్ ప్రనౌన్ గురించి చెప్తున్నారంటే దానికి దీనికి రిలేషన్ ఉందండి. అంటే వర్బ్ అంటే యాక్షన్ అన్నాను కదండి. యాక్షన్ అన్నా పని అన్నా ఒకటే. వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసి చెప్పేదాన్నేమో యాడ్వర్బ్ అంటాము. ఈ నౌన్ లేదా ప్రనౌన్ గురించి డిస్క్రైబ్ చేసి చెప్పేదాన్నేమో యాడ్జెక్టివ్ అంటాం. డిస్క్రైబ్ చేసి చెప్పడము అంటే ఏంటంటే వారి గురించి విశేషణంగా చెప్పటం, వారు చేసే పనిని గురించి వర్ణించటం. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఏం చేస్తున్నాను, బోర్డు పైన రాస్తున్నాను అంటే ఇక్కడ నేను చేసే పని మీకు వివరించి చెప్పాను. అవునా అండి? వర్బ్. నేను ఏదైతే పని చేస్తున్నానో అక్కడ మీకు ఆ చేసే పని గురించి చెప్పాను. సో నాకు బదులుగా నేను ఐ అని వాడాను. ఐ యామ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఇక్కడ ఒక వాక్యం. రైట్ అనేది పని, రాస్తూ ఉన్నాను కాబట్టి దానికి ఇంగు ఫామ్ చెప్పి పెట్టాను అనమాట. రైటింగ్ ఆన్ ద బోర్డ్. అయితే నేను చేసే పని గురించి వర్ణించాను అనుకోండి, ఎలా రాస్తున్నాను, నీట్ గా రాస్తున్నానా, ఫాస్ట్ గా రాస్తున్నానా, క్విక్ గా రాస్తున్నానా అనేది పని గురించి వర్ణించి చెప్తేనేమో అది యాడ్వర్బ్ అవుతుంది. సో నేను ఆ పనిని నేను ఆ పనిని ఎలా చేస్తున్నానో చెప్తేనేమో యాడ్వర్బ్ అవుతుంది. లేదు ఆ బోర్డు గురించి వర్ణించి చెప్పాను. ఇక్కడ నౌన్ అనేది బోర్డు కదా, ఆ బ్లాక్ బోర్డా లేదంటే డిజిటల్ బోర్డా, ఆ బోర్డు గురించి వర్ణించి చెప్పాను అనుకోండి, అదేమో యాడ్వర్బ్ అవుతుంది. సో నౌన్ గురించి వర్ణించి చెప్తేనేమో యాడ్జెక్టివ్, పని గురించి వర్ణించి చెప్తేనేమో యాడ్వర్బ్ అన్నమాట. ఐ యామ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ అనేది ఒక వాక్యం. సో మనకి ఇంగ్లీష్ లో ఒక వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, వాక్యాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తాం, దేని తర్వాత ఏం పెడతాము అంటే, ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత వర్బ్ పెట్టాలి, చివరిలో ఆబ్జెక్ట్ పెట్టాలి. అంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో మనం నౌన్ కానీ ప్రనౌన్ కానీ తీసుకోవచ్చు. వీళ్ళు చేసే పనినేమో వర్బ్ కింద, ఇక్కడేమో ఆబ్జెక్ట్ కింద. ఇక్కడ సబ్జెక్ట్ కింద నేను తీసుకున్నాను, నన్ను నేనే చెప్తున్నాను ఐ అని. నేను ఏం చేస్తున్నాను, రైటింగ్ చేస్తున్నాను. ఎక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ బోర్డ్ అనమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ కి అడిషనల్ గా నేను పెట్టాలి అన్నప్పుడు, ఆబ్జెక్ట్ కి యాడ్ చేయాలి అన్నప్పుడు ఐ ఆమ్ రైటింగ్ క్విక్లీ. క్విక్లీ అనేది ఏమవుతుంది, త్వరగా, యాడ్వర్బ్ అండి. త్వరగా రాస్తున్నాను, క్విక్లీ. ఐ ఆమ్ రైటింగ్ క్విక్లీ ఆన్ ద బ్లాక్ బోర్డ్.
ఇక్కడ బ్లాక్ అనేది ఏమవుతుంది? బ్లాక్ నౌన్. బ్లాక్ అనేది యాడ్జెక్టివ్. నేను అక్కడ బోర్డు గురించి మీకు వర్ణించి చెప్తున్నాను కదా. అవును మేడం. ఆ బోర్డు గురించి వర్ణించి చెప్తున్నాను, బ్లాక్ కలర్ లో ఉంది అని చెప్తున్నాను కదా. అది మీకు యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ, ఆ నౌన్ ప్రనౌన్ ఎక్కడొస్తే మనకి సబ్జెక్ట్ ప్లేస్ లో అయినా రావచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్ లో అయినా రావచ్చు. వాటి గురించి వర్ణించి చెప్తేనేమో దాన్ని యాడ్జెక్టివ్ అంటాము. అంటే విశేషణంగా చెప్తుంటే నేను బోర్డు అని కూడా మామూలుగా చెప్పొచ్చు, కానీ నేను నల్లటి బోర్డు మీద రాస్తున్నాను అంటే మీకు ఒక పిక్చర్ క్లారిటీ వస్తుంది కదా. ఆ రాయడం కూడా ఎలా రాస్తున్నాను, క్విక్ గా రాస్తున్నాను అని చెప్పి నేను చేసే పనిని గురించి కూడా మీకు వర్ణన చేసి చెప్తున్నాను. అప్పుడు మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది కదా. సో యాడ్జెక్టివ్స్ యాడ్వర్బ్ పెట్టడం వల్ల ఒక సెంటెన్స్ లో ఏంటి అంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట వినే వ్యక్తికి. అవతల ఎవరైతే మన కన్వర్జేషన్ వింటున్నారో వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఐఎమ్ రైటింగ్ క్విక్లీ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అంటున్నాను అంటే నేను ఎంత వేగంగా రాస్తున్నాను బ్లాక్ బోర్డ్ పైన అని చెప్పి చెప్తున్నాను. తర్వాత ఆ బ్లాక్ బోర్డ్ పైన నేను ఏ కలర్ తో రాస్తున్నాను, విత్ రెడ్ కలర్ ఇంక్. ఇది కూడా చెప్పొచ్చు, అది కూడా మీకు యాడ్జెక్టివ్ నే అవుతుంది. అర్థమైందా ఇప్పుడు మీకు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ దేని గురించి చెప్తుంది, యాడ్వర్బ్ దేని గురించి చెప్తుంది అనేది ఏమన్నా కొంచెం ఐడియా వచ్చిందా అండి మీకు? అండర్స్టాండ్. యాడ్జెక్టివ్ అంటే దేని గురించి చెప్తుంది, యాడ్వర్బ్ అంటే దేని గురించి చెప్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూద్దామండి. మీనింగ్ ఏంటి అంటే డిస్క్రైబ్స్ అ నౌన్, టెల్స్ వాట్ కైండ్, హౌ మెనీ, విచ్ వన్. అంటే నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇందాక నేను రాసినట్లు బోర్డు గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనుకోండి, అది ఎటువంటి బోర్డు, బ్లాక్ బోర్డా, వైట్ బోర్డా, గ్రీన్ బోర్డా, డిజిటల్ బోర్డా, నార్మల్ బోర్డా, వీటన్నిటి గురించి వాట్ కైండ్ అని చెప్పేది, ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి అని చెప్పేది. అంటే ఇక్కడ నేను బోర్డు తీసుకున్నాను కాబట్టి ఆ బోర్డు అని మీకు మెన్షన్ చేస్తున్నాను. అక్కడ నౌన్ ఏదైనా దాని గురించి వర్ణన మొత్తం కూడా మీకు యాడ్జెక్టివ్ కింద వస్తుంది. తర్వాత విచ్ వన్, ఏది అనేది కూడా యాడ్జెక్టివ్ కిందే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ డ్రోవ్ ఫాస్ట్ కార్ అన్నారు. అంటే ఆమె కార్ నడిపింది, ఆ కార్ కూడా ఫాస్ట్ గా నడిపింది అని చెప్పి చెప్తున్నారు. ఫాస్ట్ డిస్క్రైబ్స్ ద నౌన్ కార్. అంటే ఆమె చాలా వేగంగా వెళ్తున్న కార్ ని నడిపింది అని చెప్పి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. సో ఫాస్ట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ కింద వస్తుంది అనమాట. యాడ్జెక్టివ్ కింద మనకి ఏమేమి చెప్తున్నారు అంటే అది ఎటువంటి రకం, ఏది, ఎన్ని, ఎంత, ఇదంతా కూడా మనకి యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేసి చెప్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ అ కేర్ఫుల్ డ్రైవర్. అంటే అతను ఒక అతను డ్రైవింగ్ ఎలా చేస్తాడు, చాలా జాగ్రత్తగా చేస్తాడు. ద సాంగ్, షీ సాంగ్ బ్యూటిఫుల్లీ. ఆమె చాలా ఆ, చక్కగా పాడింది అని చెప్తున్నాను. ఇక్కడ పాట గురించి వర్ణించి చెప్పారు కాబట్టి బ్యూటిఫుల్లీ అన్నాము, అది యాడ్వర్బ్ అవుతుంది. కేర్ఫుల్ డ్రైవర్ అన్నాము, డ్రైవర్ గురించి చెప్పాము కాబట్టి కేర్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. దే కంప్లీట్ ద టెస్ట్ ఈజీలీ. అంటే వాళ్ళు టెస్ట్ ని చాలా త్వరగా ముగించేశారు, ఈజీగా రాసేశారు. సో ఆ టెస్ట్ ఎలా రాశారో చెప్పాం కాబట్టి ఆ టెస్ట్ అనేది మనం ఈజీగా రాశారని చెప్పాం కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. ఆ టెస్ట్ ఈజీగా ఉంది అని చెప్పాము అనుకోండి, ఆ టెస్ట్ గురించి డిస్క్రైబ్ చేస్తేనేమో ద టెస్ట్ ఈజ్ టూ ఈజీ ఆర్ డెడ్ ఈజీ అంటాం కదా, అదంతా కూడా యాడ్జెక్టివ్ అవుతుందండి. సో యాడ్జెక్టివ్ సేమ్ కామ్, క్విక్, స్లో ఇలా వస్తాయండి. అంటే జనరల్ గా హీఈస్ ఏ కామ్ బాయ్, ఇట్ గోస్ క్విక్ అంటే ద క్విక్ గా చేస్తారు ఆ పని, స్లోగా చేస్తారని చెప్పేసి అతడి గురించి లేదు, ఏదైనా పని అతని గురించి డిస్క్రైబ్ చేసాం అనుకోండి, కామ్ అని, కూల్ గా అని, కామ్ గా అని, స్లో అని ఇలా చెప్తుంటేనేమో అది యాడ్జెక్టివ్ వస్తుంది. దానికి ఎల్వై తగిలిస్తే కామ్లీ, క్విక్లీ, స్లోలీ అంటేనేమో యాడ్వర్బ్ వస్తుందండి. యాడ్వర్బ్స్ ఎప్పుడు కూడా మనకి ఎల్వైతే ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షీ డ్రోవ్ అ కార్ క్విక్లీ అంటే ఆమె చాలా వేగంగా కారు నడిపింది. యాడ్వర్బ్స్ మనకి ఏమేమి డిస్క్రైబ్ చేస్తాయి అంటే హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, టు వాట్ ఎక్స్టెంట్ అది ఎంతవరకు అని చెప్పి చెప్పేవన్నీ కూడా మనకి యాడ్వర్బ్ కింద వస్తాయండి. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే నౌన్ గానీ ప్రనౌన్ గానీ డిస్క్రైబ్ చేస్తాయండి ఇవి. సో హౌ మెనీ, విచ్, ఇవన్నీ గురించి చెప్తున్నాయి కదా. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్ అండ్ డిమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్ అన్ని, డిస్ట్రిబ్యూటివ్, పొసెసివ్, ప్రాపర్ యాడ్జెక్టివ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఏదన్నా ఒక వస్తువు మంచిది,
చెడ్డది, పొడవుగా ఉంది, పొట్టిగా ఉంది, పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, అందంగా ఉంది, చండాలంగా ఉంది, ఇవన్నీ మనం చెప్తాం కదా, అదేమో క్వాలిటీ అన్నమాట, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. క్వాంటిటీ అంటే ఎన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొంచెమే ఉంది, కొద్దిగా ఉంది, సరిపోయినంత ఉంది, ఇదంతా చెప్పినప్పుడేమో మనం సమ్, మచ్, లిటిల్, ఎనఫ్ ఇదంతా కూడా క్వాంటిటీ కింద వస్తుంది. నెంబర్ వచ్చేసరికి అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పప్పీస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఈ నెంబర్ గురించి చెప్పేది అంతా కూడా మనకి అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. 1 2 ఫస్ట్ సెకండ్ మెనీ ఇవన్నీ కూడా అవండి. డిమాన్స్ట్రేటివ్ అంటే దిస్ దట్ దీస్ దోస్ అని చెప్తాం కదా, అవి కూడా మనకి అడ్జెక్టివ్స్ కిందే వస్తాయి. ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్ అనమాట, విచ్, వాట్, హూస్ ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్. డిస్ట్రిబ్యూటివ్ అంటే కావాలా ప్రతి ఒక్కటి, ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ కింద వస్తాయి. పొసెసివ్ వచ్చేసి కొన్ని వస్తువులు చెప్పేటప్పుడు ఇది నాది, ఇది నీది, అది వాళ్ళది ఇలా చెప్తాం కదా, మై, యువర్, అవర్, హిజ్, హర్, ఇట్స్, దెయిర్ ఇవన్నీ కూడా. దెయిర్ హౌస్, యువర్ మొబైల్, హిజ్ కార్, హర్ టీ షర్ట్, అవర్ హౌస్, మై పెన్ ఇలా చెప్పినవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కింద, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ కింద వస్తాయి. ప్రాపర్ యాడ్జెక్టివ్స్ ఏంటి అంటే మనం ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళం, మనం ఇండియన్సా, యుఎస్ సిటిజన్సా, అమెరికన్సా, లేకపోతే చైనీస్ వాళ్ళకి, అంటే మన ఐడెంటిటీ గురించి చెప్పినవన్నీ కూడా మనకి ప్రాపర్ యాడ్జెక్టివ్స్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ యాడ్వర్బ్స్ అండి. యాడ్వర్బ్స్ లో టైప్స్ ఏముంటాయి అంటే మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే అది ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు, ఆ పని ఎలా చేస్తున్నారు అని చెప్పేది మేనర్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ సాఫ్ట్లీ, షీ సింగ్స్ స్లోలీ, హీ వాక్స్ క్విక్లీ, హీ డ్రైవ్స్ ఫాస్ట్లీ. ఇలా అతను చేసే పని గురించి, ఆమె చేసే పని గురించి చెప్పేది మేనర్ అండి. ప్లేస్ అంటే అది ఎక్కడ చేస్తున్నారో చెప్పామనుకోండి ఆ పని, అది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. లైక్ హీ లుక్డ్ ఎవ్రీవేర్, ఇదంతా కూడా మనకి ప్లేస్ కింద వస్తుంది. టైం అంటే ఏదైనా టైం మెన్షన్ చేసి చెప్పొచ్చు, లేదంటే సూన్ అను, నెక్స్ట్ ఇయర్ అను, ఆఫ్టర్ సమ్ టైమ్ అను, టుమారో అను, ఇలా ఏదైనా మెన్షన్ చేసి చెప్పినప్పుడు అది టైం కింద వస్తుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఎల్లప్పుడు లేనా, అప్పుడప్పుడునా, ఆల్వేస్ అని, సమ్ టైమ్స్ అని ఇలా వస్తుంది కదండి, అది ఫ్రీక్వెన్సీ. డిగ్రీస్ అంటే డిగ్రీ ఎంత ఇదిగా ఆ పని జరిగింది అనేది, అంటే టాలర్, టాలెస్ట్ అని చెప్పి ఇలా చెప్తాం కదండి, అలాగా స్లోగానా, చాలా స్లోగానా, లేకపోతే ఇంకా మరీ డెడ్ స్లోగానా, ఎలా ఎండకి జరిగింది, చెప్తారు కదా మ్యామ్. హాట్ అని, ఇలా అది ఎంత ఉంది అని వర్ణించి చెప్పేది డిగ్రీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ వస్తుంది. రీజన్ వచ్చేసేమో, రీజన్ లో మనకి కంజంక్షన్స్ తో కలిపి వస్తాయి అనమాట. ఫర్ బికాజ్, ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, హీ ర్యాన్ ఫాస్ట్ బికాజ్ హీ వాజ్ లేట్. అతను వేగంగా పరిగెత్తాడు, హీ ర్యాన్ ఫాస్ట్ అన్నారు అంటే అక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బే అవుతుంది. అది ఎందుకు చేశాడో కూడా చెప్తున్నారు, బికాజ్ అనేది కూడా మనకి రీజన్ కింద, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ కింద వస్తుందండి. సో యాడ్వర్బ్స్ అంటే మోడిఫై ద వర్బ్, యాడ్జెక్టివ్స్ ఆర్ అదర్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్ మనకి ఎప్పుడు కూడా ఆ వర్బ్ ని మారుస్తాయి, లేదా యాడ్జెక్టివ్స్ మార్చి చెప్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా యాడ్వర్బ్స్ లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఎక్కువ శాతము ఎండింగ్ లో ఎల్వై తో ఉంటాయండి. ఏదన్నా ఒక పని గురించి వర్ణించి, యాక్షన్ గురించి వర్ణించి చెప్పేదే కదండి. నేను త్వరగా లెగుస్తాను అంటే ఎర్లీ అని చెప్పొచ్చు, ఫాస్ట్ గా చేస్తాను ఆ పని, క్విక్లీ అని చెప్పొచ్చు, స్లోగా చేస్తాను, స్లోలీ, పెద్దగా అరుస్తాను, లౌడ్లీ, లేదా డేస్ మెన్షన్ చేయొచ్చు, టుడే, టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే, ఇలా చెప్పినవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా. తర్వాత ఎప్పుడు, ఇది ఒకటి ఉంటుంది కదండి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఈ మూడు, హౌ, వెన్, వేర్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్. హౌ అంటే ఆ పని ఎలా చేశారు, అంటే ఫాస్ట్ గా చేశారా, స్లోగా చేశారా, వీటన్నిటికీ ఎల్వై వస్తుంది అనమాట. ఎప్పుడు అనే దానికి డేట్ ఆర్ డే అన్నమాట. ఈ రోజా, రేపా, రేపు తర్వాత రోజా, నెక్స్ట్ మంతా, నెక్స్ట్ ఇయరా, ఇలా చెప్పేది మొత్తం వెన్ అనే దాని కింద యాడ్వర్బ్ వస్తుంది. వేర్ అంటే ఆ పని ఎక్కడ చేస్తారు, పని గురించి మాత్రమే ఇవన్నీ కూడా.
ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఈ మూడుటి గురించి చెప్పేది యాడ్వర్బ్ అవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పని చేస్తున్నాం మనం అంటే నేను ఇక్కడ రాస్తున్నాను. ఎలా రాస్తున్నారు, ఎప్పుడు రాస్తున్నారు, ఎక్కడ రాస్తున్నారు, వీటి గురించి డిస్క్రైబ్ చేసి చెప్పేవన్నీ కూడా మీకు యాడ్వర్బ్స్ కింద వస్తాయి. ఓకేనా? సో ఇవ్వండి ఈరోజు క్లాస్లో మీకు యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్ గురించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్.